ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పుడు మీకు సంఖ్యాబలం లేదు, గౌతమ్ రావుని బలి చేయడానికి బీజేపీ తీసుకొచ్చింది అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఎందుకు పోటీ చేస్తుందని దానికన్నా కూడా బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయట్లేదు? వాళ్ళ లక్ష్యం ఒకటే, ఎంఐఎంది బీఆర్ఎస్ది కాంగ్రెస్ ఒకటే లక్ష్యం. బీజేపీని ఎంఐఎం ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కూడా ఖాళీ చేసిపోతా ఉన్నాయి. మీ వెనుకాల బీఆర్ఎస్ కూడా పనిచేస్తుంది. పార్టీ పరంగా బీఆర్ఎస్ మేము వ్యతిరేకిస్తాం, కానీ అసలు బీజేపీ హైదరాబాద్ కోసం ఏం చేసింది చెప్పండి. ఏం చేయలేదని చెప్పి అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ఒక ఎమ్మెల్యే కూడా మీకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. ఊడిగం చేసే వాళ్లకు, బానిసగిరి చేసే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తారా, మమ్మల్ని సంప్రదించరా అని అడిగారు. ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి వచ్చినటువంటి కార్యకర్తలు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఏం చెప్తారు? విచ్చలవిడిగా ప్రజలు మోసం చేస్తూ హామీలు ఇచ్చి సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు దాని మీద స్పందించిన పరిస్థితి లేదు కదా. మోడీ గారే దాని మీద మాట్లాడారు. ప్రధానమంత్రి గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవాలి. హైదరాబాద్లో ఉన్న కొంతమంది నాయకులు, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కొంతమంది విద్యార్థులు వాళ్ళని ఏబీవీపీ విద్యార్థులుగా మార్చి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంట, నిజమేనా ఇది? కాబట్టి రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు, దాని గురించి సమాధానం చెప్పండి. దాన్ని డెవలప్ చేయడమే మా ఉద్దేశం అని చెప్తున్నారు. ఫ్యూచర్ సిటీ అని చేస్తాను, అక్కడ చేయండి. బీఆర్ఎస్ ఫైట్ చేసిన విధంగా బీజేపీ ఫైట్ చేయలేదు, బీజేపీ వెనకబడిపోయింది అని చెప్తున్నారు. బీఆర్ఎస్ నాటకం అది. బీజేపీ హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ అనే నినాదాన్ని ఎత్తుకుంటుంది. ఎందుకు? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లిం వ్యతిరేకం కాదు. యాంటీ మజ్లిస్ అంతా మీకు ఓటేస్తారని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఓటు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఓటు వేయాలి కూడా, లేకపోతే వాళ్ళకు రేపు ఓటు వేసే ప్రజాప్రతినిధులకు బీజేపీ అభ్యర్థి ఏం చెప్తారు? రేపు ఓటింగ్లో పాల్గొకుండా ఇండైరెక్ట్గా మీరు ఎంఐఎంకి సపోర్ట్ చేసినట్టే. ఇక్కడ హైదరాబాద్ శాంతియుతంగా ప్రజలు జీవించాలన్నా హైదరాబాద్లో. నమస్తే. ఈరోజు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఒకవైపు ఎంఐఎం చాలా బలంగా ఉంది, మరోవైపు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ కూడా వీటిని బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. కానీ బలం లేకపోయినా, సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ ఇక్కడ పోటీ చేస్తుంది. దీనికి సంబంధించి అన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న గౌతమ్ రావు మనతో ఉన్నారు. మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారు. రైట్. అంటే ఏది ఉన్నా సరే కౌంటర్గానే అటాకింగ్ మోడ్లోనే వెళ్దాం అని చాలా సాఫ్ట్గా అవద్దు. ఇప్పుడు మీకు సంఖ్యాబలం లేదు, అటు ఎంఐఎంకి చాలా క్లియర్గా సంఖ్యాబలం ఉంది. కానీ ఇక్కడ మధ్యలో గౌతమ్ రావుని బలి చేయడానికి బీజేపీ తీసుకొచ్చింది అని చెప్పేసి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏం చెప్తారు దీనికి? ప్రజాస్వామ్యంలో పోటీ అనేది చాలా అవసరం. ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ల రాజకీయ పార్టీగా పోటీలో ఉండాల్సిందే. కాబట్టి ఈరోజు నేను భారతీయ జనతా పార్టీ ఎందుకు పోటీ చేస్తుందని దానికన్నా కూడా బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయట్లేదు? బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు కదా, వాళ్ళ ఓటర్స్ ఉన్నారు కదా, ఎందుకు పోటీ చేయట్లేదు? బట్ వాళ్ళకి సంఖ్యాబలం లేదు కాబట్టి మేము బాయ్కాట్ చేస్తున్నామని చెప్పారు. సంఖ్యాబలం లేకపోతే హైదరాబాద్ పార్లమెంట్ ఎలక్షన్లో సంఖ్యాబలం ఉందా? హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్లో వాళ్ళ సంఖ్యాబలం ఉందా? ఎందుకు కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు? వాళ్ళ సంఖ్యాబలం ఉన్నా కాబట్టే ఈరోజు వాళ్ళు ఉన్నారా పార్టీ? అది ప్రజలతో జరిగే ఎన్నిక, ఇది ప్రజాప్రతినిధులతో జరిగే ఎన్నిక కాబట్టి ప్రజాప్రతినిధులతో జరిగే ఎన్నికైనప్పటికీ కూడా ప్రజల యొక్క అభిష్టం మేరకు ఇక ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి. ఈరోజు ఎంఐఎంకు సపోర్ట్ చేయడానికి కొరకు ఈరోజు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయట్లేదని నేను అంటున్నాను. రైట్. ఆ రోజు ఎంఐఎంని గెలిపేయడం కొరకు, భారతీయ జనతా పార్టీని ఓడగొట్టడం కొరకు వాళ్ళ లక్ష్యం ఒకటే, ఎంఐఎంది బీఆర్ఎస్ది మన కాంగ్రెస్ ఒకటే లక్ష్యం, బీజేపీని ఓడగొట్టాలి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఎంఐఎంని 80% ఓడగొట్టాలి. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఎంఐఎంని ఆగడాలు అడ్డుకోవాలా, ఎంఐఎంని పెరగకుండా ఆపడానికి ప్రయత్నం చేయాలి. అవుతుంది, సాధ్యం అవుతుంది. ఇది బీజేపీ వల్ల తప్పకుండా ఓన్లీ బీజేపీ చేయగలుగుతుంది. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ఎన్నికల్లో పాల్గొవాలని చెప్పినారో, నేను ఆత్మ ప్రబోధంతో ఆ యొక్క ప్రజాప్రతినిధులు పాల్గొవాలా ఓటింగ్లో అని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు ఎన్నుకోబడ్డటువంటి ఈరోజు మీరు రేపై మళ్ళీ ఓట్లు అడుగుతారు ప్రజలను. మీరు ఓట్లు అడిగేటప్పుడు మరి ఇక్కడ ఓటింగ్లో మీకు ఉన్నటువంటి రైట్ మీరు ఉపయోగించుకుంటారు. కాబట్టి ప్రజల దగ్గర పోయి మళ్ళీ ఏం ఓటు అడుగుతారు? మీరు ఎట్లా ప్రజాప్రతినిధికి ఎన్నుకోబడతారు మళ్ళీ రేపు? కాబట్టి ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశాన్ని మీరు చేజార్చుకొని మళ్ళీ రేపు ప్రజాక్షేత్రంలో పోయి నాకు ఓటేమని చెప్పి అడిగే రైట్ మీకు ఎక్కడిది? అంటే వాళ్ళు ముగ్గురు ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు మీరు చెప్తారు, ఎంఐఎంకి సపోర్ట్ చేస్తున్నారంటారా? ముగ్గురు ఒకే తాను గుడ్డలు. వాళ్ళు చూసాం కదా, మొన్న జరిగినటువంటి వక్ఫ్ బోర్డు దాంట్లో కూడా చూసినాం కదా,
ముగ్గురు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి చేసినారు. ఓకే, కాబట్టి ఎంఐఎం ఎట్లా చెప్తే అట్లా. అంటే వాళ్ళు ముగ్గురు ఒకటని బీజేపీ ఒక్కటే ఒంటరిగా పోటీ చేస్తుందనే సింపతి కోసమే ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని నిజంగా బయట మాట్లాడుకుంటున్న మాట ఇది. దీనికి ఏం చెప్తారు మీరు? నేను అందుకనే బీఆర్ఎస్ తర్వాత కాంగ్రెస్ బైకాట్ చేస్తానని చెప్పి నేను అనుకోలేదు. ఈరోజు బైకాట్ చేసినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఓటర్స్ అవుతున్నారో వాళ్ళు వచ్చి ఓటేస్తారని చెప్పి నేను ఇంకా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు, హైదరాబాద్లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎంఐఎం యొక్క ఆగడాలు, ఎంఐఎం కనుక వచ్చినట్టయితే ఎటువంటి విధ్వంసకర చర్యలు హైదరాబాద్ జరుగుతాయో తెలుసు. తర్వాత గతంలో కూడా ఇప్పుడు కూడా హైదరాబాద్లో ఎంఐఎం ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఇంకొక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కూడా ఖాళీ చేసిపోతా ఉన్నాయి. అక్కడ నివసించేటువంటి ఆస్కారం లేకుండా చేసినటువంటి ఒక ఎంఐఎం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా విస్తరించినట్టయితే మొత్తం హైదరాబాద్నే ఖాళీ చేయించేటువంటి పరిస్థితి వస్తుంది ఇంకొక వర్గం సంబంధించిన వాళ్ళు. కాబట్టి అది కనుక కోరుకున్నట్టయితే, ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ కనుక కోరుకున్నట్టయితే నేను వాళ్ళ యొక్క ఓటర్స్ని కూడా ఓటింగ్లో పాల్గొద్దని చెప్తా ఉన్నారు. రేపు ఇండైరెక్ట్గా ఎంఐఎంఏ ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క హైదరాబాద్లో రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటారని చెప్పి నేను చెప్తా ఉన్నాను. అంటే ఇక్కడ ప్రతిసారి బీజేపీ కొంత బలం తగ్గినప్పుడు, బీజేపీకి బలం లేనప్పుడు దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే బీజేపీ ఎక్కడ బలం తగ్గితే అక్కడ అసదుద్దీన్ ఓవైసీ వెళ్తాడు, అక్కడ యాంటీ బీజేపీకి పోటీ చేస్తాడు, అక్కడ మోడీని తిడతాడు, బీజేపీని తిడతాడు. అదేవిధంగా వాళ్ళు బలం చేకూరుతుంది అనుకుంటున్న తరుణంలో బీజేపీ కూడా అదే స్ట్రాటజీ చేస్తుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అదే పరిస్థితి అని చెప్పేసి ఒక పెద్ద చర్చ నడుస్తుంది హైదరాబాద్ వ్యాప్తంగా. ఇప్పుడు బయట ఏం చేస్తున్నారు అసదుద్దీన్ ఓవైసీ అని చూడండి, మర్చిపోండి. ఇప్పుడు ప్రజెంట్ జరిగేటువంటి యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అవుతున్నాయో వాటిలో ఇప్పుడు వీళ్ళ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఆడుతున్న నాటకం ప్రజలు అర్థం చేసుకుంటే మీరు కూడా దాని గురించి ఆలోచించాలి. కాబట్టి ఈరోజు బీజేపీ బరిలో ఉంది. ఎంఐఎంకు ధీటుగా పోటీ చేసేటువంటి మీరు సంఖ్యాబలం లేకున్నా ఎంఐఎంని అడ్డుకోవడం కొరకు భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చింది అంటే అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా ఎంఐఎంతో మేము కలిసి పనిచేసేది కానీ ఎంఐఎం మాకు సహకరించేది కానీ ఎక్కడ లేదు. ఈ బీఆర్ఎస్ కాంగ్రెస్ మన ఎంఐఎంఏ ఒకటి. రైట్, ఇప్పుడు మీరు ఏ విధంగా వాళ్ళ ముగ్గురు ఒక తాను గుడ్డలే అని మీరు చెప్తున్నారు. బీఆర్ఎస్ మీ వెనుకాల బీఆర్ఎస్ కూడా పనిచేస్తుంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు అదే విధంగా వాళ్ళ 23 ఓటింగ్ ఏదైతుందో అది కూడా మీకు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉందని చెప్తున్నారు. అదే మీరు అన్నారుగా ఇప్పుడే వాళ్ళు బైకాట్ చేస్తారని చెప్పి వాళ్ళ పార్టీ పరంగా. కానీ పార్టీ పరంగా నేను అడగట్లేదు. పార్టీ పరంగా బీఆర్ఎస్ని మేము వ్యతిరేకిస్తాం. కానీ ఈరోజు ఓటర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే కార్పొరేటర్స్ ఉన్నారో ఎమ్మెల్యేస్ ఉన్నారో వాళ్ళు ఎంఐఎంని అడ్డుకోవడం కొరకు ఈరోజు బరిలో ఉన్నాయి 2 పార్టీలు, ఎంఐఎం భారతీయ జనతా పార్టీ. కాబట్టి జాతీయ భావం కలిగినటువంటి పార్టీ, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ కాపాడేటువంటి పార్టీ, హైదరాబాద్ డెవలప్మెంట్ కోరుకునేటువంటి పార్టీ, హైదరాబాదు ఒక మంచి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక తాపత్రత ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి హైదరాబాద్ ప్రజలకు చాలా అనుబంధం ఉంది. ఆ విధంగా చాలామంది ఇక్కడ సమాజంలో పనిచేస్తూ మా కార్యకర్తలు కూడా చాలామంది భాగ్యనగర్ కొరకు చనిపోయినారు. కాబట్టి అటువంటి ఒక అవినాభావ సంబంధం ఉన్నటువంటి భాగ్యనగర్లో మంచి నాయకులు నరేంద్ర గారు, తర్వాత బద్దం బాలరెడ్డి గారు, బంగారు లక్ష్మణ్ గారు, ఇటువంటి నాయకులు కూడా ఈ యొక్క హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంపొందించడం కొరకు ప్రయత్నించిన నాయకులు. ఆ విధంగా హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీని ఎవరు కూడా తీసేయలేరు. అభివృద్ధి, బ్రాండ్ ఇమేజ్, సంక్షేమం, ప్రజల కోసం అని చెప్పే బీజేపీ, మీరు గతంలో మీరు సిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు. యాజ్ ఎ ప్రెసిడెంట్గా మీరు ఉన్నప్పుడు అసలు బీజేపీ హైదరాబాద్ కోసం ఏం చేసింది చెప్పండి? ఏం చేయలేదని చెప్పి అడుగుతున్నాను. హైదరాబాద్లో ఈరోజు ఇంత శాంతియుతంగా ఉంటుందంటే భారతీయ జనతా పార్టీ చేపట్టే. అంతేగాని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రాబల్యం ఏం లేదంటారా? రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఎక్కువ రెవెన్యూ కూడా హైదరాబాద్ నుంచే. కానీ ఎంతైతే రెవెన్యూ తెలంగాణకు వస్తుందో అంత రెవెన్యూ అనుకూలంగా ఇక్కడ భాగ్యనగర్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టట్లే. భాగ్యనగర్ ప్రజలకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా కల్పించట్లే. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇక్కడ త్రాగునీరు కానివ్వండి, మంచి పరిశుభ్రమైనటువంటి త్రాగునీరు కూడా లభ్యం కావట్లేదు. కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నట్టు మా కిషన్ రెడ్డి గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా పోరాడి ఈరోజు స్థానికంగా ఒక మున్సిపల్ కార్పొరేటర్ కూడా వాళ్ళ వీధి లైట్లు వేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తట్లే. ఓకే, కాబట్టి అటువంటి వాటి విషయంలో నేను కౌన్సిల్ మెంబర్గా ఏంటంటే తప్పకుండా ప్రభుత్వంలో ఈ చర్చ చేసి ఫండ్స్ అని కూడా రావడానికి ప్రయత్నం చేస్తాం. మీ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు, ఒక ఎమ్మెల్యే కూడా మీకు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకించారు. అంటే అఫీషియల్గానే వ్యతిరేకించారు. కేవలం ఊడిగం చేసే వాళ్ళకు, బానిసగిరి చేసే వాళ్ళకు మాత్రమే టికెట్లు ఇస్తారా, మమ్మల్ని సంప్రదించరా అని అడిగారు. సో ఇప్పుడు మీకు టికెట్ ఇచ్చారా? అయిపోయింది, అంతా అయిపోయింది. సో అతను ఇప్పుడు మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయా? అయిపోయిందా, క్లియర్ అయిపోయిందా, లేదంటే ఇంకా కుమ్ములాట్లు ఉన్నాయా? ఈ పార్టీలో కుమ్ములాట్లు ఏం లేవు. ఏ విషయంలో ఎట్లా అన్నారో వారు నాకు తెలియదు. కానీ నేను 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో పనిచేస్తాను. ఈ ఐడియాలజీ నుంచి 40 సంవత్సరాలు, 1 సంవత్సరం కాదు, 40 years నుంచి ఒక కార్యకర్తగా పనిచేస్తూ వచ్చినాను. ఏబీపీలో ఆల్ ఇండియా లెవెల్ వరకు నేను పనిచేసినాను. తర్వాత భాజపాలో కూడా వచ్చిన తర్వాత ఇక్కడ మన హైదరాబాదు
గ్రేటర్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ పనిచేసినాను, ప్రెసిడెంట్గా పనిచేసినాను. కాబట్టి నేను ఎక్కడ ఓడిగమో లేకుంటే ఇంకో దానికి అదేం కాదు. నేను ఒక క్రమబద్ధ ఒక క్రియాశీల కార్యకర్తగా పనిచేస్తూ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త పనిచేస్తూ వచ్చినాను. కాబట్టి ఐడియాలజికల్గా ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని నిలబడి వచ్చినటువంటి కార్యకర్త నేను. కాబట్టి పార్టీ ఆ విధంగా ఇచ్చింది తప్ప నాకు ఏదో ఒక వ్యక్తి ఆధారంగా ఇచ్చినటువంటి సీట్ కాదు ఇది. 40 ఏళ్ళ నుంచి గౌతమ్ రావుకి సరైన పదవి రాలేదు కాబట్టి ఆయన ఏదో సాటిస్ఫై చేయడానికో ఆయన మెప్పు పొందడం కోసమో సంథింగ్ ఆయన సాటిస్ఫై చేయడం కోసం మాత్రమే ఈ టికెట్ కేటాయించారని చెప్పేసి బయట జరుగుతున్న చర్చ. ఏమంటారు దీనికి? మేము ఎప్పుడు కూడా ఒక పదవుల కొరకు పనిచేసేటువంటి కార్యకర్తలం కాదు. పనిచేస్తూ ఉంటాం ఒక సిద్ధాంతం కొరకు, సమాజంలో సేవ చేయడం కొరకు పనిచేస్తున్నటువంటి. ఈరోజు కూడా హైదరాబాద్లో కూడా ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయో పార్టీ ఒక అభ్యర్థి నిలబెట్టినప్పుడు ఖచ్చితంగా పార్టీ నిర్ణయించిన తర్వాత మేము పోటీ చేస్తాం. కాబట్టి పోటీ చేయాలా వద్దనే ఒక మా ఇండివిజువల్ డెసిషన్స్ ఉండవు. కాబట్టి పార్టీ నిర్ణయం మా నిర్ణయం. కాబట్టి ఆ విధంగా పార్టీ నిర్ణయించింది కాబట్టి తప్పకుండా చేస్తాను తప్ప ఇంతకుముందు ఇవ్వలే కాబట్టి ఇచ్చారు, లేకుంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్సీ ఎలక్షన్ల కొరకే నేను పనిచేస్తున్నాను అనేది అబద్ధం. అది ఈ ఎలక్షన్లు అనేది మాకు సెకండరీ. ఫస్ట్ సమాజంలో పనిచేయడము, ఒక సిద్ధాంతం బేస్ చేసుకొని పనిచేయడము, సేవ చేయడం అనేది మా లక్ష్యంగా ముందుకు పోతాం. రైట్. అంటే ఎన్నికలు వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యే ఆస్పిరెంట్ కానీ, ఎమ్మెల్సీ కానీ, ఎంపీ ఆస్పిరెంట్ కానీ ఎవరైనా సరే కొన్ని ఏవైతే ఇష్యూస్ ఉన్నాయి, డిస్ప్యూట్స్ ఉన్నాయి, వీటన్నిటిని నేను సాల్వ్ చేస్తాను, ఇది నా అజెండా, దీనికి నేను ప్రజలందరికీ చేస్తానని చెప్పేసి వాళ్ళందరికీ మాటిస్తారు. మీరేమి రికగ్నైజ్ చేశారు హైదరాబాద్ సిటీలో? ఏం మాటిస్తున్నారు? హైదరాబాద్లో జనరల్గా ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు పెరగాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క మూసి ఏమిటి ఉన్నటువంటి మూసి ప్రక్షాళన అని చెప్పి ఏదో హైడ్రాని పెట్టి కూలగొట్టేటువంటి పరిస్థితుందో పేద ప్రజలు ఆదుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడ సరైనటువంటి శుభ్రమైనటువంటి త్రాగునీరు కూడా లభించట్లేదు. శాంతి భద్రతల విషయాల్లో కూడా కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్లమ్స్లలో కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి పేద పిల్లలకు సరైనటువంటి విధంగా అయితే బస్తీ దవాఖానాలు కానివ్వండి, ప్రైమరీ సెంటర్స్ కానివ్వండి, ప్రైమరీ హై స్కూల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంత పట్టించుకొని వాటి విషయంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయాల్లో కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. వాటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడతాను. ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల ఏం చెప్తారు అసలు? రాష్ట్ర ప్రభుత్వం పనితీరు గురించి. ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడే కాదు, దేశంలో మిగతా రాష్ట్రాల్లో కూడా ఏదైతే అణవి కానటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఫెయిల్ అయినటువంటి పరిస్థితి కనపడుతోంది. విచ్చలవిడిగా ప్రజలను మోసం చేస్తూ హామీలు ఇచ్చి హామీలు కూడా ఎవరు కూడా నెరవేర్చకపోవడం కారణంగా ఈరోజు ప్రజా వ్యతిరేకత వస్తున్నది. కాబట్టి రాబో రోజుల్లో కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉండవు. సెంట్రల్ యూనివర్సిటీ భూముల గురించి హైదరాబాదే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున యాంటీ గవర్నమెంట్గా వెళ్తున్నారు స్లోగన్స్ కూడాను. కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇంతవరకు దాని మీద స్పందించిన పరిస్థితి లేదు కదా. అసలు ఏంటి? సెంట్రల్ ప్రధానమంత్రి మోడీ గారే దాని మీద స్పందించారు. మోడీ గారే దాని మీద మాట్లాడారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అంటే మాట్లాడడం వేరు, యాక్షన్లోకి రావడం వేరు కదా. అంటే ఫెడరల్ సిస్టంలో మాట్లాడాను అనుకోండి, మీరు ఫెడరల్ సిస్టంలో కొన్ని ఉంటాయి కదా, దాని విషయంలో ఇమీడియట్లీ డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం వచ్చి యాక్ట్ చేయలేదు. కాకపోతే కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి గవర్నమెంట్ సిఎస్ మీద చీఫ్ సెక్రటరీ గారికి ఆల్రెడీ నోటీస్ ఇచ్చినారు. దాని మీద కోర్టులో ఆల్రెడీ ఇష్యూ కోర్టులో ఉంది. కాబట్టి దాని మీద తగు చర్యలు తీసుకుంటారు. ప్రధానమంత్రి గారు మాట్లాడిందంటే అర్థం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మాట్లాడేదానికి ఇంకా ఆస్కారం లేదు. అంటే ఇక్కడ హైదరాబాద్లో ఉన్న కొంతమంది నాయకులు, సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న కొంతమంది విద్యార్థులు వాళ్ళని ఏబీవీపీ విద్యార్థులుగా మార్చి వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంట. నిజమేనా ఇది? దేనికి రెచ్చగొట్టడం? హెచ్సి భూముల గురించి. అక్కడ ఉన్నటువంటి ఎకలాజికల్గా కాపాడుకోవాలా, ఒక గ్రీనరీని కాపాడుకోవాలా, జీవ వైద్యాన్ని కాపాడుకోవాలా అని అక్కడ విద్యార్థులు కోరుకుంటున్నారు. దాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ఉంది. అంతకుముందు రాహుల్ గాంధీ కూడా సెంట్రల్ యూనివర్సిటీ మాట్లాడొచ్చినాడు, ఓకే భూములు కాపాడుతా అని చెప్పొచ్చినాడు. కాబట్టి రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు. దాని గురించి సమాధానం చెప్పండి. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోయినని కాదు. అసలు ఏదో చెట్లు కొట్టేసి భూమిని రియల్ ఎస్టేట్కి వ్యాపారం చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది అది చెప్పండి. తర్వాత హైదరాబాద్ చుట్టూ చాలా జాగా ఉంది రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి, లేకుండా అభివృద్ధి చేసుకోవడానికి. అది చేయండి. ఉన్నటువంటి ఒక మంచి విశ్వవిద్యాలయానికి ఆనుకున్నటువంటి భూమిని ఎందుకు మీరు ఎట్లా అంటే అది హెచ్సియు భూమికి సంబంధించి గతంలో గవర్నమెంట్ ఇచ్చిందే, దాన్ని మళ్ళీ డెవలప్ చేస్తానంటున్నారు. అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా కానివ్వండి, యూనివర్సిటీ కానివ్వండి, ఇలాంటివి చాలా కడతామని చెప్తున్నారు కదా. ఐఐసికి కూడా అప్పచెప్పి, కార్పొరేషన్కి అప్పచెప్పి దాన్ని డెవలప్ చేయడమే ఉద్దేశం అని చెప్తున్నారు. డెవలప్మెంట్ అంటే ఏంటి? ఉన్న గ్రీనరీ తీసేసి తర్వాత అక్కడ ఉన్న జంతువులను చంపేసి డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. డెవలప్మెంట్ ఇంకా చేసుకోండి. ఫ్యూచర్ సిటీ అని చేస్తాను, అక్కడ చేయండి డెవలప్మెంట్. లేకుంటే ఇంకా పక్కన చాలా ల్యాండ్ ఉంది తీసుకొని చేయండి. కానీ దాన్ని ఆ గ్రీనరీని డెవలప్ చేయాల్సినంత చేయాల్సినంత అవసరం లేదు కదా. ఈ హెచ్సియు భూములకు సంబంధించి బీఆర్ఎస్ ఫైట్ చేసిన విధంగా బీజేపీ ఫైట్ చేయలేదు, బీజేపీ వెనకబడిపోయింది అని చెప్తున్నారు. ఏమంటారు దీన్ని? బీఆర్ఎస్ నాటకం అది.
బీఆర్ఎస్ ఫైట్ చేస్తే ఎక్కడిది ఏదో నాటకం ఎప్పుడు పోతే అందుకుందాం అధికారంలోకి వద్దామని చూస్తే నాటకం తప్ప భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధత కలిగినట్టు పార్టీ, ఒక మాట్లాడితే ఒక దానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది. బీఆర్ఎస్ చేసినటువంటి పాపాలే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసినటువంటి పాపాలే ఈరోజు మనం అనుభవిస్తాను. కాబట్టి బీఆర్ఎస్కు ఆ నిబద్ధత లేదు, బీఆర్ఎస్ మీద ప్రజలకు నమ్మకం లేదు. కాబట్టి ఆల్టర్నేట్గా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపిస్తున్నారు. బీఆర్ఎస్ వ్యతిరేకంగానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎటువంటి మార్పు లేదనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఆల్టర్నేట్గా ఈరోజు దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులు ఎక్కడైతుందో ఏ విధమైన మార్పు జరుగుతుంది, ఏ విధమైన అభివృద్ధి జరుగుతుందో చూస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు కూడా మా దగ్గర కూడా అటువంటి అభివృద్ధి జరగాల, అటువంటి మార్పు రావాలని కోరుకుంటారు. కాబట్టి రాబోయేటువంటి రోజులలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారం రాబోతుంది. ఈసారి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేవలం బీజేపీ నాయకులందరూ కూడాను ఒక యాంటీ ముస్లింగా లేదంటే యాంటీ మజ్లిస్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ హిందుత్వాన్ని తీసుకొస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఇది? ఎప్పుడు చూసినా సరే బీజేపీ హిందూ ముస్లిం, హిందూ క్రిస్టియన్ అనే నినాదాన్నే ఎత్తుకుంటుంది. ఎందుకు? ఓట్ల రాజకీయం కోసం మాత్రమేనా? భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముస్లింకి వ్యతిరేకం కాదు. భారతీయ జనతా పార్టీ ఎంఐఎంకి వ్యతిరేకం. ఓకే, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎంఐఎం ఈజ్ డిఫరెంట్, ముస్లిం సమాజం ఈజ్ డిఫరెంట్. ఈరోజు ఏదైతే ముస్లిం సమాజంలో కూడా వక్ఫ్ బోర్డు తీసుకొచ్చి వక్ఫ్ సవరణ చట్టం తెచ్చినారో భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి మోడీ గారు, వారు కూడా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు న్యాయం చేయాలని చెప్పి తప్ప వేరే ఇంకే ఆలోచన లేదు. అదేవిధంగా ఈరోజు 140 కోట్ల జనాభా అంతా కూడా నా కుటుంబ సభ్యులని చెప్పినారు. అలాగే ముస్లిమ్స్ను పక్కన పెట్టలే. తర్వాత మోడీ గారు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు అవుతున్నాయో 40% ఆఫ్ ది బెనిఫిషరీస్ అలా ముస్లిమ్సే. కాబట్టి ముస్లిమ్స్కు లబ్ధి పొందకుండా చేసేటువంటి కార్యక్రమాలు ఏమి లేవు. కాబట్టి యావత్ భారతదేశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా సమానమని ఆలోచన చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి కొంతమంది మాత్రమే రెచ్చగొట్టి తమ పాపం గడుపుకోవాలని చూసే వాళ్ళకి మాత్రమే వ్యతిరేకం. సో ఇప్పుడు అంటే ప్రతిసారి మజ్లిస్, ఇప్పుడు యాంటీ మజ్లిస్ అంతా మీకు ఓటేస్తారని నమ్మకం ఉందా మీకు? ఇప్పుడు ఎవరైతే ఎంఐఎంకి సంబంధించిన వాళ్ళు కాకుండా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఎవరైనా టచ్లో ఉన్నారు అసలు ఇప్పటివరకు? ఓటు వేస్తారని నాకు నమ్మకం ఉంది. ఓటు వేయాలి కూడా. లేకపోతే వాళ్ళకు రేపు మళ్ళీ వాళ్ళు తిరిగి ప్రజాక్షేత్రంలో పోయినప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ యొక్క ఎంఐఎం సమర్థించినట్టు వ్యక్తిగా, నాయకుడిగా రేపు సమాజంలో పోయి మళ్ళీ ఓటు అడుగుతారో అప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సో ఇప్పుడు అంటే ఈ ఎలక్షన్స్లో పాల్గొనడానికి మీ ముఖ్యమైన అజెండా ఇక్కడ రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్గా, ఖచ్చితంగా రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల పీఠాన్ని అధిరోహించాలనే బీజేపీ ఒక స్ట్రాటజీతో వెళ్తుందని చెప్పేసి నడుస్తున్న చర్చ. భారతీయ జనతా పార్టీకి ప్రతి విషయంలో కూడా స్ట్రాటజీ అంటుంటుంది. తర్వాత ప్రతి విషయాల్లో కూడా ఆలోచన చేస్తాం. ప్రతి ఎలక్షన్ కూడా ఆలోచన చేస్తాం. ఈ ఎలక్షన్లో ఆలోచిస్తాం, ఈ ఎలక్షన్ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఆలోచిస్తాం, జిహెచ్ఎంసీ తర్వాత రాబోయేటువంటి మన ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా ఆలోచన చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడమే భారతీయ జనతా పార్టీ ధ్యేయంగా ముందుకెళ్తాం. ఉందా? కాన్ఫిడెన్స్ ఉందా అసలు? ఖచ్చితంగా బీజేపీ తెలంగాణలో వచ్చింది అనే కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్గా రాబోయేటిదే బీజేపీ, ఇంకేం లేదు కాడ. ఎందుకంటే ఇప్పుడు ఎంపీలు కూడా గెలిచినాము, ఎమ్మెల్యేలు గెలిచినాము, ఎమ్మెల్సీలు గెలిచినాము. ఏ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ముందుంటుంది. నిజంగానే భారతీయ జనతా పార్టీ కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ముందుకు వస్తుంది. మిగతా 3 ఏళ్ళు లేదంటే 3.5 ఏళ్ల సమయంలో కేవలం ఎన్నికలకే పరిమితం అవుతున్నారు. ప్రజలను పట్టించుకోవట్లేదు. ప్రజల సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, నియోజకవర్గాల అభివృద్ధి గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. అంతెందుకు, ఈవెన్ 8 పార్లమెంటు స్థానాలు గెలిచిన బీజేపీ ఈరోజు కేంద్రం నుంచి తెలంగాణకు బడ్జెట్ ఏం తీసుకొచ్చిందంటే ఏం సమాధానం చెప్తారు? భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర నాయకులు చాలాసార్లు చెప్పినారు బడ్జెట్ విషయాల్లో ఎంత అమౌంట్ తీసుకొచ్చినారు, ఎంత చేసినారు అని చెప్పినారు. కాబట్టి దాంట్లోనే ఇప్పుడు మళ్ళీ డీటెయిల్స్ అంటే రేవంత్ రెడ్డి గారేమో గాడిద గుడ్డు తీసుకొచ్చారని చెప్తారు, కేటీఆర్ గారేమో గుండు సున్నా తీసుకొచ్చారని చెప్తున్నారు. ఈ దేంట్లో ఇప్పుడు తెలంగాణలో జరిగినటువంటి అభివృద్ధిలో ఎక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు లేకుండా జరిగిందో చెప్పాలా. అటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, కేటీఆర్ గానీ చెప్పాలా. ఓకే, ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఏ కార్యక్రమాలు జరిగినా అది చెప్పాలా. ప్రజలను మభ్యపెట్టడం కొరకు, ప్రజలను తప్పుదో పట్టేయడం కొరకు చేసేటువంటి ప్రయత్నం అది. తర్వాత కేంద్రము రాష్ట్రం అనేది వేరు కాకుండా కలిసి పనిచేసి ప్రజలకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప ప్రజలను రెచ్చగొట్టి వాళ్ళకి పని చేయకుండా, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా వాళ్ళని ఏదో పక్కదో పట్టించేసి కేంద్రం ఇవ్వట్లేదు. నువ్వు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో డిస్కస్ చేసి ఇవ్వలేదే, నీ పార్టీ ఎజెండాగా ఇచ్చినవే. కాబట్టి నువ్వు ఎజెండా పెట్టుకుని తర్వాత నేను డిక్లేర్ చేస్తాను, నువ్వు ఇవ్వని అనడం తప్పది. రైట్. చివరిగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఓటు వేసే ప్రజాప్రతినిధులకు అభ్యర్థిగా ఏం చెప్తారు? బీజేపీ అభ్యర్థిగా ఏం చెప్తారు? మీ ఆత్మ ప్రబోధంతో ఓటు వేయాలా. తర్వాత ఇక్కడ ఎంఐఎం, తర్వాత భారతీయ జనతా పార్టీ ఉంది. ఎంఐఎంను కనుక మీరు గెలిపించినట్టయితే ఈ యొక్క ప్రజలకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రేపు ఓటింగ్లో పాల్గొకుండా ఇండైరెక్ట్గా మీరు ఎంఐఎంకి సపోర్ట్ చేసినట్టే. కాబట్టి ఎంఐఎం ఆగడాలు, ఎంఐఎం యొక్క దుశ్చర్యలు అన్నీ కూడా ఇక్కడ ప్రజలు చూసినారు. తర్వాత ఇక్కడ ఒక వర్గానికి సంబంధించినటువంటి టార్గెట్ చేసుకుని పనిచేసేటువంటి పార్టీ ఎంఐఎం. కాబట్టి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారం పార్టీ
దేశంలో దేశ భద్రత గురించి, హిందూ ధర్మం గురించి పాటుపడేటువంటి పార్టీ, దేశ సమైక్యత గురించి పాటుపడేటువంటి పార్టీ. ఇక్కడ హైదరాబాద్ శాంతియుతంగా ప్రజలు జీవించాలన్నా, హైదరాబాద్లో మౌలిక సదుపాయాలు పెరగాలన్నా, హైదరాబాద్ అభివృద్ధి జరగాలన్నా, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరగాలన్నా కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు ఓటు వేయాలని చెప్పి నేను అడుగుతాను. రైట్, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం.